వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పేరు తెలియని వారు ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో సస్పెన్షన్కు గురై తీవ్ర మానసిక వేదనకు గురయ్యారా? మరి ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ కావాలనుకుంటే రాజకీయ చట్రంలో మునిగిపోవాల్సిందేనా? ప్రస్తుతం మనతో పాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. డైరెక్ట్ క్వశ్చన్ మీకు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పి తన కొడుకుల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక ఉదాహరణగా మిగిలిపోయిన పరిస్థితి. 5 ఏళ్ల కాలంలో కేవలం ఒక రాజకీయ పార్టీ సస్పెన్షన్ చేయడం వల్ల మీరు 5 ఏళ్ల కాలంలో మానసిక వేదన, మానసిక క్షోభను అనుభవించారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. వాస్తవమే, కానీ ఫైట్ బ్యాక్ కూడా చేసినాం కదా. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైట్ బ్యాక్. ఆ మాత్రం జీవితంలో ఛాలెంజ్లు తీసుకోలేకపోయిన వాళ్ళు అసలు ఐఏఎస్ ఐపీఎస్లకు ఎందుకు పనికి వస్తారు? దేన్నైనా ఫేస్ చేయగలగాల. అంటే భవిష్యత్ తరాలకు ఏం చెప్పదలుచుకున్నాడు ఏబి వెంకటేశ్వరరావు? ఖచ్చితంగా ఫేస్ చేయాలా, నీతి నిజాయితీగా బతకాలా, ఏదన్నా ప్రాబ్లం వస్తే పోరాడాలా. మీ నీతి నిజాయితీ నిన్ను నిలబెడుతుంది. మీ పైన రాజకీయ కుట్ర జరిగిందా, ఇంకా లేదంటే వేరే ఏదైనా కారణాలు చెప్పదలుచుకున్నారా? కుట్ర లాంటి శబ్దాలు వాడరు, కానీ పరిపాలనా తీరు రకరకాల ప్రభుత్వాల్లో రకరకాలుగా ఉంటుంది. నేను 30 ఏళ్లలో చాలా ప్రభుత్వాలు చూశాను. లాస్ట్లో చూసినటువంటి ప్రభుత్వం యొక్క తీరు కొంత డిఫరెంట్గా ఉంది. అది నా పట్ల ఆ డిఫరెంట్ అప్రోచ్ రావడం అనేది నాకు జరిగింది. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు కానీ జరిగింది. ఎప్పుడైనా ఏదైనా జరిగితే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఇంపార్టెంట్, కానీ అసలు నీకు ఏమీ జరగకూడదు, అంతా జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే దేవుడు ఎవడికి అట్లా రాసిపెట్టాడు. అంటే దేవుడు రాసిపెట్టడం అనేది పక్కన పెడితే కుల రాజకీయాల వద్ద బలైపోయిందని మనం అనుకోవచ్చా? అస్సలు అలాంటి ఎలిగేషన్ నేనేమీ పెట్టను. నన్ను అర్థం చేసుకోవడంలో, నా గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలో ఏ ఏ అంశాలు వాళ్ళ మనసుల్లో పనిచేసినాయి అన్నది నాకైతే తెలియదు. సో ఓవరాల్గా ఏ అంశాలు పనిచేసినప్పటికీ కూడా నేను చేయాల్సిన రియాక్షను, నేను ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ మాత్రం సేమ్. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తర్వాత ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని పంపించి వేసింది. ఆ మర్డర్ కేసులో మీరు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదనా, లేదంటే వేరే రకమైన కారణాలు ఏమైనా ఉండొచ్చా? ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదు అది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి చెప్తున్నా. చెప్పాలి. అప్పట్లో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమిటంటే, అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన ఫిర్యాదు ఏమిటంటే, ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఎవరో డబ్బులు తీసుకెళ్తుంటే చెక్ పోస్ట్ దగ్గర ఆపితే నేను ఎస్పీకి ఫోన్ చేసి ఇడిపించినానని చెప్పి ఫిర్యాదు పెట్టారు. ఆ ఫిర్యాదు మీద 24 గంటల్లో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. సరే, ఎలక్షన్ హడావిడిలో విచారణ చేయడానికి ఎవరికి పాసిబుల్ కాదు కాబట్టి ఎందుకు వచ్చిందిలే అని అనుమానంతో ట్రాన్స్ఫర్ చేశారు అని మనం సరిపెట్టుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టలేము కదా, వాళ్ళ పని అలాంటిది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అయినా ఏమన్నా విచారణ చేశారా, ఆ విచారణలో ఏమన్నా తేలిందా అని చెప్పి నేను సమాచార హక్కు చట్టం కింద అడిగితే, విచారణ చేసినట్లుగా కానీ అందులో ఏ తప్పు తేలినట్టుగా కానీ మా దగ్గర సమాచారమే లేదు అన్నారు. నేననేది ఏంటంటే, అంత పెద్ద అభియోగాలు మోపినప్పుడు, ఒక ఆఫీసర్ మీద మోపినప్పుడు దాన్ని కనీసం విచారణ చేసి నిజమో కాదో తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉండింది. అది కూడా వాళ్ళు చేయలేకపోయారే అనిపించింది. తర్వాత ఆ ఆరోపణ ఎంత అర్థం లేని ఆరోపణ అనేది అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు, ఆయన ఇమీడియట్గా రిప్లై రాసి పంపించాడు. అసలు ఇది కంప్లీట్ అవాస్తవం, కంప్లీట్ అబద్ధం అని చెప్పి. అయినా సరే ఎలక్షన్ కమిషన్ దాన్ని, ఆ విచారణని రికార్డ్ చేసి దానికి ఒక కంక్లూజన్ ఇవ్వాల్సింది, ఇవ్వలే. అంటే మీ పర్సెప్షన్లో ఏం తేలిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఏమి లేదు తేలడానికి, అసలు కంప్లీట్ అబద్ధం. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన క్రమంలో మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి. అంటే అక్కడ నుంచి ఏబి వెంకటేశ్వరరావును తప్పించాలనే వేరే ఉద్దేశంలోనే ఈ ఆరోపణలు పెట్టారు అనుకోవచ్చా? తెలీదు. నేనేమి ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే అది నేను ఎలిగేషన్ చేసినట్లు ఉంటుంది, నేను ప్రూవ్ చేయాల్సి వస్తుంది. బట్ టైమింగు అవన్నీ కూడా మీరు చూస్తే అదే టైంలో జరిగినాయి ఇవన్నీ. అంటే చాలా విషయాలు వివేకానంద రెడ్డికి సంబంధించి కావచ్చు, చాలా విషయాలు మీరు గమనించే ఉంటారు యాజ్ ఏ ఇంటెలిజెన్స్ చీఫ్గా.
సో ఫర్దర్గా ముందుకెళ్తే కనుక చాలా సమస్యలు వస్తాయనే భావన ఉందనుకుంటారా, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్న కోణం ఇక్కడ కనిపిస్తుందా? తెలియదండి వాళ్ళని ఏం మోటివేట్ చేశాయో, ఏ అంశాలు మోటివేట్ చేశాయో తెలియదు. కానీ మొత్తానికి చివరికి జరిగింది మాత్రం లేని ఆరోపణలు నా మీద వేయడం, ఆ ఆరోపణల్ని అభాండాలని నేను ఇప్పటివరకు ఎదుర్కోవాల్సి రావడం, దానివల్ల జరిగినటువంటి పాలనాపరమైన నిర్ణయాలు లైక్ సస్పెన్షను ఇవన్నీ చేయడంతో వాటన్నింటినీ ఒకదాన్నొకటి ఫైట్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఇంట్లో కుటుంబ పరిస్థితి కూడా కొంచెం వేరుగా చూడొచ్చు. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు సీనియర్ ఆఫీసర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పకడ్బందీగా పనిచేశారు. తదుపరి ఈ 5 ఏళ్ల కాలంలో మీ కుటుంబంలో పరిస్థితి ఎలా ఊహించవచ్చు? నిజానికి వాళ్ళందరూ ఇలా జరిగినప్పుడు ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి షాక్ అయ్యిన మాట వాస్తవమే. కానీ తర్వాత మెల్లగా ఆలోచిస్తే ఎవ్వరూ కన్నీరు చుక్క బయటకు రావద్దు. మీకు ఇప్పుడు కూడా మీకు మాటలు రాని పరిస్థితి వస్తుంది, ఎందుకంటే గొంతులో బాధను దిగమింగుకొని మాట్లాడుతున్నారు. ఎవ్వరూ కన్నీటి చుక్క బయటికి రావద్దు. ఎందుకంటే కన్నీటి చుక్క బయటకు వస్తే నీకు అన్యాయం చేసిన వాడు గెలిచినట్లే. కాబట్టి ఫైట్ చేద్దాం తప్ప బాధపడొద్దు అనే నిర్ణయం తీసుకున్నాం కుటుంబ పరంగా. ఆ నిర్ణయానికే మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారు. ఎవ్వరూ కూడా ఒకరోజు కూడా బాధను వ్యక్తం చేయలా, లోపల ఉన్నా కానీ అలాగే పెట్టుకుని ఉన్నారు. అంటే భావాలు కూడా పంచుకుంటారా కనీసం ఇంట్లో? కరెక్ట్, భావాలు పంచుకుంటాము. ఫైట్ చేయండి, నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు కోర్టు ఎప్పుడు, పేషీ ఎప్పుడు అని అడగడమే తప్ప ఎప్పుడు కూడా నన్ను వెనకలాగడానికి ఎవరు ప్రయత్నం చేయాల. సో కుటుంబం ఆ రకంగా చాలా స్ట్రాంగ్గా నాతో పాటు నిలబడింది. మీరు ఎక్కని మెట్లు లేవు, తిరగని కోర్టులు లేవు ఈ 5 ఏళ్ల కాలంలో. రైట్. సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా హార్ష్గా మాట్లాడిన పరిస్థితి. రైట్. ఏం చెప్పదలుచుకుంటాడు ఏబి వెంకటేశ్వరరావు? ఎవరికైనా అన్యాయం చేస్తే తలంచుకుని వెళ్ళిపోతారు అని అనుకోవద్దు. తిరగబడతారు. తిరగబడి ప్రశ్నించినప్పుడు నీ దగ్గర దానికి సరైనటువంటి సమాధానం ఉండాలి. ఆ సమాధానం లేనప్పుడు ఎవరికి అన్యాయం తలపెట్ట మాకు అని చెప్పి చెప్తున్నాను. మీ చివరి రోజు ఉద్యోగం కూడా బలవంతంగానే మీకు వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏదైతే 5 ఏళ్ల క్రితము మే 30 తారీఖు రోజు జీవో విడుదల చేసిందో మళ్ళీ అదే మే 30 వచ్చింది. తిరిగి 5 ఏళ్ల కాలం చూసుకుంటే ఒక్కరోజే ఉద్యోగం చేశారు. మీకు మెడల్స్ కూడా ఉన్నాయి. ఆ మెడల్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రోజు ఉద్యోగం చేసిన సంతృప్తి ఎలా ఉంది మీకు? సుదీర్ఘ పోరాటం తర్వాత మీరన్నట్లు చాలా కోర్టుల మెట్లు ఎక్కి దిగిన తర్వాత చివరికి ఇంకా ఆ రోజున క్యాట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉండింది. సో దానివల్లనే ఏమో కానీ 30వ తారీఖు అర్ధరాత్రి సస్పెన్షన్ నుంచి రివోక్ చేసినట్టుగా జీవో ఇష్యూ చేశారు. 31వ తారీఖు ఉదయం 11 గంటలకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. సో మొత్తానికి చివరి రోజునైనా నేను యూనిఫామ్లో రిటైర్ అవ్వగలిగాననే సంతృప్తి అయితే దొరికింది. దానికోసం అంతవరకు పడినటువంటి కష్టాలన్నీ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనే అనిపించింది. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్న ప్రభుత్వం కూడా మీకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వడంలో కూడా తాత్సారం చేయడం వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు? అంటే ఒక ప్రశ్న ఏమనుకోవద్దు. ఇక్కడ నుంచి ఫోన్ లండన్కి వెళ్ళింది, లండన్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే మీకు ఆ ఒక్కరోజు ఉద్యోగం కూడా ఇచ్చారనేది ఆరోపణ, అది ఒక రకమైన గాసిప్ అనేది తెలుస్తుంది మాకు. తెలియదండి నాకు, లోపల ఎవరెవరికి ఫోన్ చేశారో నాకేం తెలుస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం వ్యూ తీసుకుందంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటరు, సో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్గా ఒక డెసిషన్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకున్నట్లా ఉన్నారు. అంటే రాంగ్ పర్సెప్షన్ పోతుంది. ఐఏఎస్లు ఐపీఎస్లలో కూడా సివిల్ సర్వీసెస్ అధికారులని ఈ రకంగా వేధిస్తే రేపు పొద్దున పరిస్థితి ఏంటనేది ఉత్పన్నమైన తర్వాతనే మీకు ఒక్కరోజు కూడా ఉద్యోగం ఇచ్చారనేది. రాంగ్ పర్సెప్షన్స్ ఇప్పటికే పోవాల్సిన వాటికంటే ఎక్కువ పోయినాయి. ఈ ఒక్క నిర్ణయం వల్ల రాంగ్ పర్సెప్షన్స్ ఏం మారతాయని నేను అనుకోను. దట్ మే నాట్ బి ది రీజన్. చీఫ్ సెక్రటరీని కలిసిన తర్వాత అంటే మీ మధ్య జరిగిన సంభాషణ బయటికి చెప్పకపోవచ్చు, కానీ అంత దాచుకోవాల్సింది కూడా ఏం లేదు. ఆయన కాగితం ఇచ్చాను, ఆయన చూస్తానన్నారు. దట్స్ ఆల్. ఐఏఎస్లు ఐపీఎస్లు అంటేనే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కలిసి పనిచేయాలి, అభివృద్ధికి ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ గ్యాప్ చాలా కనిపిస్తుంది. యాజ్ ఏ సీనియర్ ఆఫీసర్గా, రిటైర్ అయిన అధికారిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఇష్యూ జరిగినప్పుడు వ్యవస్థ కానీ ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్లు కానీ ఇంత అచేతనంగా
ఉండకూడదు. ఇంత అచేతనంగా ఉంటే అది మంచిది కాదు వ్యవస్థకి. ఇంతకుముందు నేను కూడా ఐపీఎస్ అసోసియేషన్కి సెక్రటరీగా చేశాను ఒక టర్మ్ 2 సంవత్సరాల పాటు. సెక్రటరీగా చేసినప్పుడు నా దృష్టికి ఏ ఐపీఎస్ ఆఫీసర్కి ఏ రకమైనటువంటి కష్టం వచ్చిందని నా దృష్టికి వచ్చినా కానీ ఎవరో అడగకుండానే, ఎవరో నన్ను రిక్వెస్ట్ చేయకుండానే నా అంతటి నేను దాన్ని బాధ్యతగా తీసుకుని వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే కనీసం వాళ్ళ కష్టం ఉన్న సమయంలో వాళ్ళ పక్కన నుంచుని ధైర్యం చెప్పేవాడిని. ఓకే, బాధపడకండి, మేమున్నాం, వీల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళ కుటుంబంతో సహా నుంచునేవాళ్ళం. అది మినిమం కర్తవ్యం, కర్టసీ మినిమం కర్తవ్యం ఈ అసోసియేషన్లకి. ఆ మాత్రం సంఘీభావం లేకపోతే ఆఫీసర్ల అసోసియేషన్లు రేపొద్దున ఐసోలేట్ అయిపోతాయి. అది దీర్ఘకాలికంగా సర్వీసెస్కి మంచిది కాదు. ఇప్పుడు తాజాగా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారన్న ఆరోపణలు మీ పైన ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం? అది నేను అందుకే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి నేను అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మా జమానాలో కొనలేదు, వాడలేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మా టైం వరకు నేను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. చెప్పానని చెప్పి దాని మీద ఒక విచారణ వేశారు. నువ్వెవడు ప్రెస్కి వెళ్ళి మాట్లాడడానికని. అంటే ఒక ఆఫీసర్ హయాంలో, ఒక గవర్నమెంట్ హయాంలో కొన్నారు, వాడారు అని చెప్పి అభియోగాలు వచ్చినప్పుడు ఈధర్ ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నా దాన్ని ఖండించాలా, లేదా మా దగ్గర లేదు అని చెప్పి చెప్పాలా, లేదంటే ఇప్పుడున్న ఆఫీసర్లన్నా దాని గురించి ఖండించాలా, లేదండి అప్పట్లో ఉన్న ఆఫీసర్లు ఎవరు కొనలేదు అని చెప్పి. వాళ్ళిద్దరూ చేయకుండా నన్ను పేరు పెట్టి నేనేదో చేశానని చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలగజేసి నా క్యారెక్టర్ని రోడ్డు మీదకి లాగినప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకోకపోతే ఇంకా దాన్ని ఒప్పుకున్నట్లయితుంది. కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి మా టైంలో అది జరగలేదు, అలాగే డీజీపీ ఆఫీస్ కూడా అంతకుముందు 6 నెలల ముందే మా దగ్గర అలాంటి సాఫ్ట్వేర్ ఏమీ లేదు అని చెప్పి సమాచార హక్కు కింద లెటర్ ఇచ్చింది. సో మళ్ళా చెప్పాల్సి వచ్చింది, మా దగ్గర ఎప్పుడు జరగలేదండి. మామూలుగా కాకి చొక్క ఉన్నంత వరకే కంట్రోల్లో ఉంటారని చెప్పి అంటారు. తదుపరి అదే సినిమాలో పాపులర్ డైలాగ్ కూడా మీ విషయంలో అనుకోవచ్చా? నెక్స్ట్ మీరు వేయబోయే అడుగులు ఎలా ఉండబోతున్నాయి? అధికారంలో ఉన్నప్పుడు చట్టరీత్యా కొన్ని అధికారాలు మీకు వస్తాయి. అదే అధికారంలో లేకపోతే ఆ అధికారాలు మీకు చట్టరీత్యా రావు. కానీ యూనిఫామ్లో ఉన్నప్పుడు మీ మీద చాలా పరిమితులు కూడా ఉంటాయి. కండక్ట్ రూల్స్ అని, ఏది చేయాలో ఏది చేయకూడదు, కర్టసీస్, సంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి. అదే యూనిఫామ్ వదిలేసిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత ఆ పరిమితులన్నీ సడలిపోతాయి. కాకపోతే యూ హ్యావ్ టు మెయింటైన్ సివిలియన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, కర్టసీ మెయింటైన్ చేయాలి, ఎవరైనా మనిషిలాగా సంప్రదాయాలు మెయింటైన్ చేయాలి. కానీ కొన్ని పరిమితులు అయితే మనకి ఉండవు, ఇంకా మోర్ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఈ మోర్ ఫ్రీడమ్ ఉన్న టైంలో ఏం చేయొచ్చు అనేది ఆలోచించుకోవాలి. అంటే సస్పెన్షన్ జరిగిన క్రమంలో కూడా అంటే మీకు ఫస్ట్ ఒకసారి May 30 రోజు జీవో ఇచ్చిన పరిస్థితి, తదుపరి ఏం జరిగింది? మళ్ళీ May 30న ట్రాన్స్ఫర్ జీవో ఇచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి పోస్టింగ్ ఇవ్వాలా, జీతం ఇవ్వాలా. సో పోస్టింగ్ జీతం ఇవ్వట్లేదు మహాప్రభు ఇవ్వండి అని చెప్పి ఒక 7-8 నెలల తర్వాత 2 ఉత్తరాలు పెట్టాను, రిక్వెస్ట్లు పెట్టాను. ఆ రిక్వెస్ట్లు పెట్టిన 10 రోజుల్లో సస్పెండ్ చేశారు. దాని నుంచి బయటపడడానికి 2 సంవత్సరాల 3 నెలలు పట్టింది. మళ్ళీ ఉద్యోగం ఇచ్చి 14 రోజుల్లో మళ్ళీ సస్పెన్షన్ చేశారు. 2 times అయింది. దాని నుంచి బయటపడడానికి ఇంకో 2 ఏళ్ళు పట్టింది. ఈ లోపల 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, సర్వీస్ కూడా అయిపోయింది. ఓకే, సుప్రీంకోర్టు సాక్షిగా ఎవరిని వదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేశారు. మీ పగ ప్రతీకారం ఎవరిపైన? హైకోర్టు నా అప్పీల్ని మన్నించింది, సస్పెన్షన్ కొట్టివేసింది. ఈ రోజున దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. కానీ ఇదంతా జరగడానికి 2 సంవత్సరాల 2 నెలలు పట్టింది. ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారకులు ఎవరు? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసు ఓడిపోవడానికి కారణం ఎవరు? ఏ బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఏ సైకో కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఏ శాడిస్టు కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు?
వస్తుంటారు పోతుంటారు. నా సర్వీస్లో 10-12 బ్యాచ్లు చూసా. అలాగే చీఫ్ సెక్రటరీలు వస్తుంటారు పోతుంటారు, 15-20 మందిని చూసా. కానీ ప్రజలు శాశ్వతం. ప్రజలు రాసుకున్న శాసనం శాశ్వతం. ఆ శాసనం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం శాశ్వతం, న్యాయం శాశ్వతం, ధర్మం శాశ్వతం. నేను లోకల్, ఎవరిని వదిలిపెట్టను. ఇట్స్ నాట్ పగా ప్రతీకారం. సి వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, తప్పు చేసిన వాళ్ళు రేపొద్దున మనం నిలదీయకపోతే రేపొద్దున 10 మంది ఆఫీసర్లకు కూడా ఇదే పరిస్థితి కలగజేస్తారు. తోటి అధికారులు గవర్నమెంట్ని తప్పుదారి పట్టించకూడదు కదా, గవర్నమెంట్కి అబద్ధాలు చెప్పకూడదు కదా, తప్పుడు రిపోర్టులు రాయకూడదు కదా. నేను చెప్పింది అదే. ఒక ఫాల్స్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయకూడదు కదా, ఫోర్జరీ డాక్యుమెంట్ని క్రియేట్ చేయకూడదు కదా. అవన్నీ చేశారు. మీకేం పని రా ఇదంతా? నేను నిజంగా తప్పు చేస్తే ఎస్ ఇది జరిగిందని చెప్పండి, అది జరిగిందని చెప్పండి. లేనిపోయిన అబద్ధాలు ఎందుకు చెప్పారు గవర్నమెంట్కి? గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది? నువ్వు పంపిన రిపోర్టే వాళ్ళకి సమాచారం, దాన్ని బేస్ చేసుకుని యాక్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ తప్పుడు రిపోర్ట్లు పంపిన వాళ్ళు, ఫోర్జరీలు చేసిన వాళ్ళు, తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన వాళ్ళు, వాళ్ళని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా, వాళ్ళని చట్టం ముందు నిలబెడతా. దాన్ని పగా ప్రతీకారం అనుకుంటారో లేకపోతే అది నేను చేయాల్సినటువంటి బాధ్యత అనుకుంటారో మీ ఇష్టం. ఇటీవల మాచర్ల ఎన్నికకు సంబంధించి మీ బంధువు ఐజీ ఉన్నారు, అల్లర్లకు మీరే కారణం అని చెప్పి వైసీపీ కంప్లైంట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి. అందరూ నా బంధువులే అయిపోతారండి. ఆయన ఎవరో పాపం త్రిపాఠి అని యూపీ నుంచి వచ్చిన ఆయన, యూపీయో బీహారో, అది కూడా నాకు కరెక్ట్గా తెలియదు. ఆయన నాకు బంధువు ఎట్లయితాడు? సో ఆరోపణలు ఎంత అసంబద్ధంగా ఉంటాయో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఆ ఇష్యూకి మీకు ఎలాంటి సంబంధం లేదు? అస్సలు సంబంధమే లేదు. తదుపరి ప్రత్యక్ష రాజకీయాలకు ఏబీ వెంకటేశ్వరరావు వచ్చే అవకాశం ఉందా, లేదంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే ఏమన్నా ప్రధాన సలహాదారుగా అవకాశం ఇస్తే వెళ్ళే అవకాశం ఉందా? నేను అసలు వేటి గురించి ఆలోచించట్లేదు. ఇప్పటి వరకు నా జీవితం ఒకలా గడిచింది. సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ చివరిలో 5 సంవత్సరాలు నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికే సరిపోయింది. నాకున్న జ్ఞానం, నాకున్న ఎక్స్పీరియన్సు, నాకున్న స్కిల్స్ ఉపయోగించి ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పని ఏ రకంగా చేయగలను అనేది ఆలోచించుకుని దానికి ఉన్న సాధ్యాసాధ్యాలని బట్టి ముందుకు పోతాను తప్ప నాకు ఫలానాది కావాలి లేదా ఫలానా రకంగానే పోతాననే స్థిరమైనటువంటి ఆలోచనలు ఏమి లేవు. ఇంకో క్వశ్చన్ మీరేమనుకుంటే, 2019లో ఏబీ వెంకటేశ్వరరావు ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, దానివల్లే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు అనేది ప్రధాన ఆరోపణ, టీడీపీ వాళ్ళు కూడా చేసిన పరిస్థితి ఉంటుందండి. యాక్చువల్గా ఎలక్షన్స్లో రిజల్ట్స్ అనూహ్యంగా వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని కింద మీద పడడం సహజం. అప్పుడు ఎలా జరిగి ఉంటుంది అని చెప్పి ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకళ్ళు అసలు తప్పుడు రిపోర్ట్లు ఏబీ వెంకటేశ్వరరావు రిపోర్ట్లు ఇవ్వడు ఎలక్షన్ రిజల్ట్స్ గురించి. రెండోది నేను ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ వల్ల అక్కడ ఏదో జరిగిపోయింది అనేది అవాస్తవం. ఎలక్షన్ ఓడిపోయిన హీట్లో ఏదేదో అనుకుంటారు, కానీ దాన్ని నేను ఎవరిని తప్పుపట్టను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అంటే ఆ భావన కూడా చంద్రబాబు కలిగిందనేది మీకేమైనా ఇన్ఫర్మేషనా? లేదండి, అంత నేరోగా ఎవరు ఆలోచించరు. రాజకీయ నేతలు పర్టికులర్గా అధికారులు ఉన్న వారి చేతిలో పోలీసు వ్యవస్థ బందీ అయింది అనేది చాలా వరకు ఆరోపణ. రాజకీయ చేతుల్లో బందీలుగా సివిల్ సర్వీస్ అధికారులు వాళ్ళు చెప్పినట్టుగానే అడుగులకు మడుగులొత్తడం జరుగుతుందనేది ఇప్పుడున్న సమాజంలో చూడొచ్చా? అట్లా అని చెప్పలేమండి, బికాజ్ అంతకుముందు ఎప్పుడు జరగలేదుగా ఇలా. సో ఈ మధ్యకాలంలో కొన్ని వికృతమైనటువంటి పరిణామాలు చూస్తున్నాం. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అనేది ప్రజలందరూ డబ్బులు వేసుకుని మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఒక చట్టం రాసుకుని ఈ చట్టం ప్రకారం మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఏర్పరచుకున్న వ్యవస్థ. అది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, చట్టానికి జవాబుదారీగా ఉండాలి, కోర్టులకు జవాబుదారీగా ఉండాలి తప్ప ఏ ఒకరికో ఇద్దరికో లేకపోతే ఒక గవర్నమెంట్కో కేవలం జవాబుదారీగా ఉండకూడదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, చట్టానికి జవాబుదారీగా ఉండాలి. అది డీవియేషన్ వచ్చినాడు ఆ డీవియేషన్ సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే. ఇది ఇట్లా మంచి పద్ధతి కాదబ్బాయి, మీరు తప్పు చేశారు కాబట్టి దీన్ని సరి చేయండి అని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే. చూసి చూడకుండా వదిలిపెట్టేస్తే సమస్య ప్రతి వాళ్ళ ఇంటి ముందు వరకు వస్తుంది. అంటే చాలా వరకు చూడవచ్చు మనం. అంటే మీ సర్వీస్ 30 ఏళ్ళు ఉండి ఉంటుందా సార్? 34 ఏళ్ళు. ఆ కంటిన్యూ చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు సివిల్ సర్వీస్ అధికారులే
కేవలం 5 ఏళ్ళకి వచ్చే ముఖ్యమంత్రి మంత్రి కాళ్ళు పట్టుకొని అంటే అక్కడ కూర్చుండి సలాం కొట్టి ఆశీర్వాదాలు తీసుకునే పరిస్థితి ఈ ప్రజల్లో చులకర భావనగా అనిపిస్తుంది. ఏం చెప్తాడు ఏబి వెంకటేశ్వరరావు? కరెక్ట్. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలు మనం చూడలేదు. ఈ మధ్యనే కొంచెం ఎక్కువ చూస్తున్నాం. ఈ మధ్యన ఎక్కువ చూడడానికి కారణం కూడా ఏంటంటే ఇంతకుముందు ఫోటోలు తీయడానికి ఇన్ని కెమెరాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఏం చేసినా కానీ ఎవడో ఒకటి కెమెరాలో దొరికిపోతున్నారు అండ్ ఫాస్ట్గా వైరల్ కూడా అయిపోతుంది. పాత రోజుల్లో కూడా ఎవరికి తెలియకుండా కాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఏం చేసినా కానీ బయటకు కూడా తెలిసిపోతుంది. అది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. పర్టికులర్గా నా మతం వాడో నా కులం వాడో నా దగ్గర ఉంటే కనుక నేను చెప్పే ప్రతి పని చేస్తాడనే భావన రాజకీయ నేతల్లో ఉండిపోయింది. అది సమాజానికి ఎంతవరకు మంచిది, ఎంతవరకు చెడ్డది? చాలా చెడు అండి, చాలా చెడు. ఒక ప్రజాస్వామిక దేశంలో, రూల్ ఆఫ్ లా పాటించే దేశంలో ఇలాంటి అభిప్రాయాలు రావడం కానీ వాటిని ఎవరు ప్రోత్సహించినా కానీ అది చాలా తప్పు. దానికి అందరూ బలవుతారు రేపొద్దున, ఏ ఒక్కరూ దానికి మినహాయింపు కాదు. వెంకటేశ్వరరావు గారు డీజీపీగా అయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని రిటైర్మెంట్ తర్వాత పోలీసులు 2 వైపులా ఉండి ఒక జీప్లో మిమ్మల్ని ఎక్కించి తీసుకెళ్లే పరిస్థితి. కానీ కొంతమంది ఆత్మీయులు వచ్చిన తర్వాత మీరు రిటైర్మెంట్ అయ్యారు. అందులో మీ బ్యాచ్మేట్ ఒక ద్వారకా తిరుమలరావు మాత్రమే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆలింగనం చేసుకున్న పరిస్థితి. మీకు ఏమనిపించింది ఆ టైంలో? నాకు కూడా కొంతమంది ఆత్మీయులు ఉన్నారన్న భావన కలిగిందా? నాకు ఆత్మీయులకి కొరవే ఉంది. ఆత్మీయులు చాలామంది ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు ఆత్మీయులు, ఇప్పుడే కాదు. ఇన్ఫ్యాక్ట్ నా స్ట్రగుల్ చూసిన తర్వాత నాకు పరిచయం కూడా లేని వాళ్ళు వేల మంది, లక్షల మంది ఆత్మీయులు అయ్యారు. సో నేను ఎక్కడికి పోయినా కానీ పలకరించడం ఎక్కువైంది. నాకు ఇన్ఫ్యాక్ట్ నా ప్రైవసీ పోయింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ అందరూ గుర్తుపట్టి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే మీ జూనియర్లు కూడా డీజీపీలు అయిన పరిస్థితి మామూలుగా. తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం 2గా విడిపోయినప్పుడు మీకు ఈ సమస్య వచ్చినప్పుడు అరే నేను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉండలేదన్న భావన ఎప్పుడన్నా మీకు కల్పించిందా? లేదండి, అట్లేమి లేదు. అలా అనుకుంటే అసలు ఎన్ని రకాలుగానే ఆలోచించుకోవచ్చు. అసలు ఈ సర్వీస్లోకి రాకుంటే మంచిదయ్యేదేమో, అసలు యూపీఎస్సీ రాయకుంటే మంచిదయ్యేదేమో అని. అది అసలు సమాధానమే కాదు. ఎక్కడున్నా ప్రాబ్లం రావచ్చు, తెలంగాణలో ఉన్న ప్రాబ్లం రావచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలనుకోవాలి తప్ప వెనక్కి తిరిగి అట్లా చేస్తుంటే బాగుండేది, ఇట్లా చేస్తుంటే బాగుండేది అనేది అసలు ఏ మనిషికి మంచిది కాదు. అంటే మామూలుగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ఈ సివిల్ సర్వీస్ రాయాలనుకున్న వాళ్ళకి కూడా, సివిల్ సర్వీస్కి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఏబి వెంకటేశ్వరరావు ఒక సందేశం చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్ళు సస్పెన్షన్ గురైన తర్వాత వాళ్ళను రావాలని ప్రోత్సహిస్తారా, లేదు ఈ సర్వీసు అంత బాగలేదు రాజకీయాలకు బలైపోతున్నారని భావిస్తారని చెప్పొచ్చా? సివిల్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఈవెన్ ఫారెస్ట్ సర్వీస్, ఫారెన్ సర్వీస్, ఇలాంటి సర్వీసెస్ అన్నీ ఎంతో బాధ్యత కలిగినటువంటి సర్వీసెస్, దేశానికి ఎంతో అవసరం ఉన్నటువంటి సర్వీసెస్. ఇందులో పనిచేసే వాళ్ళకి చాలా అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఆ అధికారాలు ఉపయోగించి ఎన్నో వేల లక్షల మందికి ఒక్క మనిషిగా మీరు సహాయం చేసే అవకాశం, వాళ్ళ పురోగతికి తోడ్పడే అవకాశం మీకు కలుగుతుంది. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఎంతోమందిని అన్యాయం నుంచి, అణచివేత నుంచి రక్షించే అవకాశం మీకు కలుగుతుంది. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. దాన్ని మీరు సీరియస్గా తీసుకుని మీ డ్యూటీని సక్రమంగా చేసి నీతి నిజాయితీలతో చేసిన నాళ్ళు మీకు ఏ ఢోకా లేదు. ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిడి కానీ ఇంకొక ఒత్తిడి కానీ వచ్చినా ప్రలోభాలకు లొంగకుండా ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని ఫైట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కుంగిపోవడం అనేది మనిషి లక్షణం కాకూడదు. కాబట్టి సివిల్ సర్వీసెస్కి వద్దామనుకున్న యంగ్స్టర్స్కి, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి యంగ్ ఆఫీసర్స్కి నేను చెప్పేది ఒకటే, సక్సెస్ ఎప్పుడు షార్ట్కట్లో రాదు. కష్టపడితే వస్తుంది. కష్టపడితే వచ్చే సక్సెస్ని జీవితాంతం మీరు అనుభవించగలుగుతారు. షార్ట్కట్లో వచ్చేది షార్ట్కట్లోనే పోతుంది. సో డోంట్ ట్రై టు కట్ కార్నర్స్, వర్క్ హార్డ్, నీతి నిజాయితీతో పనిచేయండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీకున్న అధికారాలు మీ సొంతమనో లేకపోతే మీ వంశపారంపర్యంగా వచ్చినాయనో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. మీకున్న అధికారాలు ఇట్ ఈజ్ ఏ రిఫ్లెక్టెడ్ గ్లోరీ ఆఫ్ ద లా అండ్ ది కాన్స్టిట్యూషన్. మీరంటూ కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. మీకున్న అధికారాలన్నీ మీకు చట్టం మీకు కలుగజేసిన అధికారాలు అంతే తప్ప మీరు పుట్లంగానే జేబులోంచి తెచ్చుకోవాలా, ఇంట్లోంచి తెచ్చుకోవాలా వాటిని.
వాటిని ఎలా ఉపయోగించాలో అనే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఉపయోగించండి, అంతకు మించి ఉపయోగించొద్దు. మీరు ఆ రిటైర్ అయిపోయిన రోజునో లేకపోతే ఆ ఉద్యోగంలో లేని రోజున అవి ఏవి మీతో పాటు రావు. అది గుర్తుంచుకుని మెలగాలి. మీరు ఎన్ని మెడల్స్ సాధించారు సార్? మొన్న యూనిఫామ్ వేసుకున్నప్పుడు చూసిన పరిస్థితి. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎన్ని మెడల్స్ రావచ్చో అన్ని మెడల్స్ వచ్చినాయి. ఐపీఎం, పీపీఎం, ఉత్కృష్ట సేవా మెడల్, కఠిన సేవా మెడల్, ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ మెడల్, ఇవన్నీ ఉన్నాయి. అవమానకరంగా వైదొలిగారన్న భావన, అంటే వైదొలగించారన్న భావన మీకేమైనా కలిగించిందా చివరి రోజున? లేదండి, లేదు. అవమానకరంగా వైదొలగించారనే భావన ఎప్పుడు కలుగుతుందంటే నేను ఏదన్నా తప్పు చేస్తే కలుగుతుంది. అంతే తప్ప నేను తప్పు చేయనంతకాలం, నేను పోరాడి సాధించగలిగినంతకాలం ఇంకా నేను చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, క్లియర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటాను ఫ్యూచర్లో. సో ఫైట్ చేశాము, నిజాయితీగా నిలబడ్డాను, నా విలువల కోసం నిలబడ్డాను అన్న సంతృప్తితోనే రిటైర్ అయ్యాను. అంటే ఏబి వెంకటేశ్వరరావు సంతోషంగా ఉన్నాడని మనం ఫైనల్గా భావించవచ్చా? 100% సంతోషంగా ఉన్నా. నేను పడిన శ్రమకి, నేను పడిన కష్టానికి, ప్రజలు నాతో ఐడెంటిఫై చేసుకున్న దానికి, వాళ్ళ నుంచి నాకు వచ్చినటువంటి సంఘీభావానికి నా గుండెలు నిండిపోయినాయి. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఏబి వెంకటేశ్వర గారు చెప్తున్న పరిస్థితి అంటే భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకున్న వారు కూడా ధైర్యంగా ముందుకు రావాలంటున్నారు. ఏదైతే తన 5 ఏళ్ల లాస్ను కూడా విపులంగా బిగ్ టీవీకి చెప్పిన పరిస్థితి. అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని కాలక్రమేణా వెళుతూ ఉంటాయి అనేది తన భావన ద్వారా చెప్తున్నారు. కానీ మొత్తానికైతే లాస్ అనేది లాస్గానే చూడొచ్చు అనేది తన తోటి ఆఫీసర్లు కావచ్చు, మిగతా ప్రజల నుంచి వస్తున్న స్పందన అయితే మనం చూడవచ్చు. సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.